ఇవాల్టి వీడియోలో మనం రెండు స్టాక్స్ గురించి మాట్లాడదామండి. ఈ రెండు కూడా చిన్న కంపెనీసే, కానీ వీటిలో ఉన్న విషయం మాత్రం చాలా చాలా గట్టిగా ఉంటుంది. ఒకసారి చూడండి. కావాలంటే మనం మాట్లాడుకుంటున్న ఫస్ట్ స్టాక్ ప్రమోటర్ వాటాలు గమనించండి. రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్ వాటాలు మనకు పెరుగుతున్నాయండి. ఎఫ్ఐఐ వాటాలు పెరుగుతున్నాయి, డిఐ వాటాలు పెరుగుతున్నాయి. ఇలాగా ఆల్మోస్ట్ అందరూ కొంటున్నారు. అండ్ ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే ఈ స్టాక్ గడిచిన 1.5 year గా మార్కెట్లు పడుతుంటే ఇది మాత్రం పెరుగుతుంది. సో ఇవాళ మనం మాట్లాడుతున్న ఫస్ట్ స్టాక్ క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ అండి. ఇక సెకండ్ స్టాక్ గురించి మాట్లాడితే దీంట్లో ఇంత పొటెన్షియల్ ఉందా, లేదు అంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఈ స్టాక్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని కూడా అడుగుతారు. అండ్ ఈ రెండు స్టాక్స్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మనం ఇలాంటి స్టాక్స్ గురించి, ఇలాంటి అవకాశాల గురించి రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటామండి. కానీ ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ వస్తాయని నేను చెప్పలేను. ఎందుకంటే ఏదో వీడియో పెట్టాలని మాత్రం పెట్టనండి. ఖచ్చితంగా కంటెంట్ ఉంటేనే వస్తుంది, లేదంటే రాదు. సో ఇవాల్టి వీడియోలో నేను చెప్పిన స్టాక్స్, అలాగే నేను చెప్తున్న విషయాలు మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ కి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ ఏంటంటే ఎటువంటి అవకాశం కూడా మీరు మిస్ అవ్వరు. ఫస్ట్ క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ లో ఎఫ్ఐఎస్ గానీ, డిఏఎస్ గానీ, లేదు అంటే ఆల్మోస్ట్ అందరూ ఎందుకు కొంటున్నారనే విషయం మనకు తెలియాలండి. సో కంపెనీ దగ్గర క్వార్టర్లీ సేల్స్ గమనించిన, ఆపరేటింగ్ ప్రాఫిట్ గమనించిన, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గమనించిన, మీరు ఏ విషయం తీసుకున్నా ఇంక్లూడింగ్ నెట్ ప్రాఫిట్స్ తో సహా కంటిన్యూస్ గా అన్నిట్లోని గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఎర్నింగ్స్ పర్ షేర్ చూడండి, ఇందులో కూడా మనకి గ్రోత్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఈ విధంగా గ్రోత్ వస్తూ ఉంటే ఎవరు మాత్రం వదులుతారండి. ఇక ఇయర్లీ కనుక డేటా చూసినట్టయితే ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ స్టేబుల్ గా ఉన్నాయండి గడిచిన 4 ఏళ్లుగా. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మాత్రం నెమ్మదిగా మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇక సేల్స్ గురించి చెప్పక్కర్లే, వీటిలో కూడా మనకి గ్రోత్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో కంపెనీ దగ్గర ఈపీఎస్ అవ్వచ్చు, నెట్ ప్రాఫిట్స్ అవ్వచ్చు, అన్ని పెరుగుతున్నాయి కనుక బాగుంది అని చెప్పేస్తారు అందరూ. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే కంపెనీ దగ్గర అప్పులు పెరుగుతున్నాయండి, కానీ అప్పులు పెద్దగా పెరగట్లేదు. రిజర్వ్స్ మాత్రం చాలా స్పీడ్ గా పెరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్ విషయం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిక్స్డ్ సెట్స్. ఒక ఫార్మా కంపెనీకి ఫిక్స్డ్ సెట్స్ పెరగడం మంచిదే, బట్ రీసెంట్ టైమ్స్ లో గ్రోత్ అనేది కొంచెం స్లోగా అనిపిస్తుందండి. బట్ ఇదేం ప్రాబ్లం కాదు, ఖచ్చితంగా ఇది కూడా చాలా పెద్ద నెంబరే ఉంది, బాగుంది కూడా. మరి ఇష్యూ అంతా ఎక్కడుంది అంటే క్యాష్ ఫ్లోస్ లో కనిపిస్తుందండి. 2014 నుంచి ఇంతవరకు కూడా కంపెనీ ప్రాఫిట్లు అయితే జనరేట్ చేసుకోగలుగుతుంది, కానీ క్యాష్ ఫ్లోస్ లో పెద్దగా మార్పు అయితే తీసుకురాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఈ డేటాలో నెంబర్ అయితే మారింది. సో ఇక్కడ నెంబర్ మారిపోయింది కదా, పర్వాలేదు అనుకుంటారేమో, కానీ ఇక్కడ అసలు విషయం కంపెనీ దగ్గర రేషియోస్ గమనిస్తే క్లియర్ గా మనకి ఇక్కడ ఇన్వెంటరీ డేస్ అవ్వచ్చు, డేస్ పేబుల్ అవ్వచ్చు, క్యాష్ కన్వర్షన్ సైకిల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద నెంబర్లు అయితే కనిపిస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ చూడండి, ఆల్మోస్ట్ ఇది ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నా స్టిల్ 200 రోజులు పడుతుందండి. ఇక డేస్ పేబుల్ కూడా ఆల్మోస్ట్ 112 రోజుల వరకు మనకి కనిపిస్తుంది లాస్ట్ నెంబర్. ఇన్వెంటరీ డేస్ అయితే 167 రోజులు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, కంపెనీ ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేసుకోగలుగుతుందండి, కానీ చాలా చాలా డిలేస్ అయితే జరుగుతున్నాయి. మరి ఇలా డిలేలు జరుగుతున్నా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే అదే చిక్కు ప్రశ్న. సో ఇలాంటి కంపెనీస్ లో పెద్దగా మనం పట్టించుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఆర్ఓసి అవ్వచ్చు, ఆర్ఓఈ అవ్వచ్చు, ఇలాంటి వాటి విషయాల్లో మనకి ఖచ్చితంగా ఈ కంపెనీ స్టేబుల్ గ్రోత్ అయితే చూపిస్తుంది. అంటే ఇప్పుడు కొంటున్న పెద్దవాళ్ళందరూ కూడా కంపెనీ దగ్గర గ్రోత్ ని చూస్తున్నారండి, ఈ కంపెనీ దగ్గర ఇష్యూస్ ని కూడా గమనిస్తున్నారు. సో ఈ కంపెనీ దగ్గర చార్ట్ చూసారనుకోండి, మీరు అడగచ్చు, సార్ ఇది సంవత్సరం నుంచి కంటిన్యూస్ గా పెరిగిపోతుంది కదా, ఇంకా పెరుగుతుందా అని. ఒక చిన్న కంపెనీ ఇప్పుడే పరిగెట్టడం స్టార్ట్ చేసిందండి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లందరూ కూడా ఇప్పుడే దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెంచుకుంటున్నారు. ఈ టైంలో మనం చేయాల్సిందేంటి, ఎలాగా ఈ స్టాక్ 52 హైక్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. స్టాక్ తాలూకా మీడియన్ పిఈ కూడా ఇంచుమించుగా 15 దగ్గర 16 దగ్గర కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ స్టాక్ లో డిప్ వస్తే మంచిదే. సో ఇక్కడ గమనించారా, స్టాక్ పిఈ దగ్గరగా 30 కనిపిస్తుంది మనకి, అప్రాక్స్ వాల్యూ చెప్తున్నానండి. మీడియన్ పిఈ 16 దగ్గర అయితే ఉన్నది. అంటే 50% డ్రాప్ వచ్చినా కూడా దీంట్లో ఎగబడి కొనడానికే జనాలు రెడీ అవుతారు. అంటే దీని అర్థం ఏంటి, కమింగ్ డేస్ లో రిజల్ట్స్ కనుక బాగా వస్తే పిఈ ఇంకా తగ్గుతుందండి. పిఈ తగ్గుతున్న కొద్దీ ఇది అట్రాక్టివ్ గా మారిపోతుంది. సో పెరిగిపోయిందనే భ్రమలో మాత్రం మనం ఉండాల్సిన అవసరమే లేదు దీంట్లో. సో ఆపర్చునిటీస్ కోసం మనం వెయిట్ చేయొచ్చు. కంపెనీ దగ్గర రిజల్ట్స్ బట్టి, ఆ పర్ఫార్మెన్స్ లో ఎంత స్పీడ్ తో పెరుగుతుందో రేషియోస్ బట్టి మనం దీంట్లో నెక్స్ట్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయొచ్చండి. ఇక మనం మాట్లాడుకుంటున్న సెకండ్ స్టాక్ సాట్ కార్టర్ షాపింగ్. ఈ కంపెనీ దగ్గర మార్కెట్ క్యాప్ దగ్గరగా 300 కోట్లు ఉందండి, కానీ వీళ్ళు 50 కోట్ల వరకు కన్వర్టబుల్ వారెంట్స్ రీసెంట్ గా ఇచ్చారు. ఇది ఎటువంటి న్యూస్ లేకుండా సైలెంట్ గా జరగాల్సిన పనులని జరిపేస్తుంది. సో ఇక్కడ ఈ కంపెనీ పేరును ఒకసారి గమనించండి, సాట్ కార్టర్ లైఫ్ లిమిటెడ్ అని చెప్పి రీసెంట్ గా వీళ్ళకి
పేరు మారిందండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, శాట్ కార్టర్ లైఫ్ లిమిటెడ్ అన్నా శాట్ కార్టర్ షాపింగ్ లిమిటెడ్ అన్నా ఒకటే. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కన్వర్టబుల్ వారెంట్స్ అయితే ఇస్తున్నారండి. అది కూడా దగ్గరగా 47 కోట్లకైతే ఇచ్చారు. దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 27.7 లక్షల కోట్ల వారెంట్స్ ఇచ్చారండి. అంటే దీని అర్థం ఏంటి, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి 172 రూపాయల ప్రైస్ కి అయితే ఇచ్చారు. సో ఎగ్జిస్టింగ్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ అయితే 200 కనిపిస్తుంది. అండ్ అందులో పార్టిసిపేట్ చేసిన ఒక ఫండ్ నేమ్ లైట్ హౌస్ క్యాంటన్ స్పెషల్ ఆపర్చునిటీస్ ఫండ్ అండి. జనరల్ గా ఇలాంటి ఫండ్స్ చిన్న చిత్తగా రిటర్న్స్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయవు. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసాయి అంటే చాలా పెద్ద రిటర్న్స్ వచ్చే వరకు కూడా ఉంటారండి. సో ఇప్పుడు వీళ్ళు ఇంత చిన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన అతిపెద్ద విషయం. ఇక్కడ కన్వర్టబుల్ వారెంట్స్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి. ఫర్ ఎగ్జాంపుల్ 200 దగ్గర ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ ని వీళ్ళు 172 రూపాయలకి ఇచ్చారు అనుకుందాం. అంటే ఎగ్జిస్టింగ్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా తక్కువకి ఇస్తే ప్రమోటర్లే దాని వాటా తగ్గించి అమ్ముతున్నారు, దీన్ని నెగటివ్ గా తీసుకోవాలా అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చండి. కానీ కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఒక కంపెనీకి ఇమ్మీడియట్ గా డబ్బులు కావాలో వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంత డిస్కౌంట్ కి కావాలనే కన్వర్టబుల్ వారెంట్స్ ని ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా తక్కువకి అట్రాక్టివ్ గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ లో ఉన్న ప్రైస్ కన్నా తక్కువ రేటుగా రావడంతో పెద్ద ఇన్వెస్టర్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫస్ట్. అండ్ ఆ వస్తున్న వాళ్ళు కూడా ఫుల్ ప్రైస్ పే చేయరండి. ఇక్కడ అసలైన ట్విస్ట్ అదే. ఎవరైతే ఈ కన్వర్టబుల్ వారెంట్స్ కొనుక్కున్నారో వాళ్ళు ఫస్ట్ కొంత అమౌంట్ పే చేస్తారనమాట. కన్వర్టబుల్ వారెంట్ అంటే ఫ్యూచర్ లో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెడతాము అని అర్థం. ఇంకా సింపుల్ గా అర్థం కావాలి అంటే మనం ఆప్షన్ ఒకటి బై చేసినట్టేనండి. ఈ కన్వర్టబుల్ వారెంట్స్ కి టైం ఉంటుంది. ఆ టైం అయ్యే లోపు ఈ స్టాక్ ప్రైస్ ఎంత పెరిగినా కూడా ఇనీషియల్ గా మనం ప్రీమియం ఏదైతే పే చేసామో అదే మన కాస్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఈ స్టాక్ 170 దగ్గర వీళ్ళు కొన్నట్టు అప్పుడే 200కి వచ్చింది. ఆ తర్వాత 250, 300 ఫ్యూచర్ లో ఎంత పెరిగినా కూడా వీళ్ళ 170 దగ్గర ప్రైస్ పే చేసి కొనుక్కుంటారు అనమాట. అయితే మీరు అడగచ్చు, సార్ అంత పెరుగుతుంది అన్నప్పుడు ప్రమోటర్లు రేట్ తగ్గించి ఎందుకు అమ్ముతున్నారు అంటే జనరల్ గా ఇలాంటి సంస్థలు కావాలంటే కంపెనీ వాటాలు కొనేస్తాయండి. కానీ కన్వర్టబుల్ వారెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి కంపెనీలో కార్పొరేట్ ఈవెంట్స్ లో పాల్గొనే అవకాశం అయితే ఉండదు. కంపెనీలో షేర్లు అయితే ఉంటాయి కానీ వాళ్ళకి ఆ వారెంట్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎటువంటి ఓటింగ్ లోనే పాల్గొనలేరు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, కావాల్సిన డబ్బులు వస్తాయి, పెద్ద ఇన్వెస్టర్లు వస్తున్నారు. పెద్ద ఇన్వెస్టర్లు వస్తే ఆటోమేటిక్ గా జనాల్లో ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి సంస్థలు కనుక మనం మార్కెట్ లో చూసామనుకోండి ఖచ్చితంగా వాటి మీద నమ్మకం కూడా పెరుగుతుందండి. ఇలాంటి కంపెనీస్ ఒక స్టాక్ ని చూస్ చేసుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. జనరల్ గా ఇలాంటి కంపెనీసే కాదండి, ఏ కంపెనీ అయినా సరే కన్వర్టబుల్ వారెంట్స్ ఇస్తుంది అంటే ఫ్యూచర్ లో మా ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతుంది అని ఇండైరెక్ట్ గా కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టే. అయితే ప్రతిసారి పెరిగిపోతుందా అంటే మనం చెప్పలేం గానీ ఖచ్చితంగా ఇలాంటి స్టాక్స్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయండి. మీరు చూడొచ్చు కంపెనీ నెలక హాఫ్ ఇయర్లీ ప్రాఫిట్ అవ్వచ్చు, ఇయర్లీ ప్రాఫిట్ అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, అన్ని కూడా చాలా క్లీన్ గా అయితే ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి కంపెనీ గురించి స్టడీ చేయండి. మార్కెట్ లో ఉంటున్న న్యూస్ అయితే చాలా సైలెంట్ గా ఎక్కడ హైప్ లేకుండా జరిగిపోయిందండి. జనరల్ గా ఇలాంటి విషయాలు ఏంటి అంటే ఆ తర్వాత ఎప్పుడో బయటపడతాయి, ఆ పాటికే స్టాక్ అమాంతం గాల్లో తేలిపోయి ఉంటుంది. సో ఇలాంటి విషయాలు మనకి ముందుగా తెలిస్తే ఖచ్చితంగా మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇవాల్టి వీడియోలో నేను చెప్పిన ఈ 2 విషయాలు సేమ్ అలాంటి కేటగిరీకి చెందినవే. సో ఖచ్చితంగా వీటిని స్టడీ చేయండి. మనం డిస్కస్ చేసుకుంటున్న ఈ విషయాలు నచ్చితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.